నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతికి సంతాపం తెలిపిన పలువురు రాజకీయ నేతలు, పట్టణ ప్రముఖులు. సార్వత్రిక ఎన్నికలలో కూటమి విజయం సాధించిన సందర్భంగా దేవాలయాల్లో మొక్కులు చెల్లించుకున్న టీడీపీ శ్రేణులు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణాన్ని చింతిస్తూ అంగళగుదురు గణేష్ యూత్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రపంచంలో అతిపెద్ద ఫిల్మ్ సిటీ రూపకర్త, ఈనాడు, ఈటీవీ, మార్గదర్శి, ఉషా కిరణ్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, కళాంజలి, ప్రియా, మయూరి ఫిలిమ్స్ లాంటి సంస్థల వ్యవస్థాపకులుగా వేలాది మందికి ఉపాధి కల్పించిన మహనీయులు రామోజీరావు అని గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి కొనియాడారు. ఒక సామాన్య వ్యక్తి అత్యున్నత శిఖరాలకు ఎదగగలమని రుజువు చేసిన మహనీయులు రామోజీరావు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో నిలిపిన ఘనత రామోజీరావు అని పేర్కొన్నారు. ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారు ఇక లేరు అన్న వార్త చాలా బాధాకరం. రామోజీరావు గారు ఈనాడు యొక్క సంస్థల్ని ఏ విధంగా నడిపారు అనేది మనం చూసాం. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద కానివ్వండి, ప్రభుత్వాలు తీసుకునేటటువంటి ఏదైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటాయో వాటి మీద అలుపెరగనటువంటి పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ప్రతి క్షణం కూడా ఈనాడు పేపర్ అంటే, ఈటీవీ అంటే వాస్తవాలకు దగ్గరగా ఉంటుంది అనేటటువంటి ఒక మార్కుతో పనిచేసిన వ్యక్తి రామోజీరావు గారు. తెలుగువాడి యొక్క శక్తిని, తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకి తెలియజేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా సినీ రంగానికి ఒక గొప్ప శక్తిగా తెలుగువాడు ఏదైనా సరే సాధించే శక్తి తెలుగువాడికి ఉంది. సినీ రంగంలో ఏదైనా మంచి సినిమాలు తీయాలంటే బాంబేనో లేకపోతే చెన్నైయో అనే దాన్ని కాదు, గొప్ప సినిమా ఏదైనా తీయాలంటే రామోజీ ఫిల్మ్ సిటీకి రండి, మా శక్తి ఏంటో మీకు చూపిస్తాం అని చెప్పి నిరూపించిన వ్యక్తి రామోజీరావు గారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, గణేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. చెరుకూరు రామోజీరావు గారు పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఈరోజు లేరు అంటేనే చాలా బాధాకరమైన విషయం. వార్తా ప్రపంచంలో పేరెన్నిక గల ఒక గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఊసరవెల్లి లాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేసి చివరి రోజుల్లో పాపం అతనికి క్షోభ పెట్టారు. అయినా కానీ అతను ఈ గడిచిపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఒక యోధుడిలాగా పోరాడి మరి ఈరోజు మరణించడం జరిగింది. అతని ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వయం కృషికి తొలి సంతకం రామోజీరావు అని మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో మీడియా బహిరంగంగా తెలుగు రాజకీయాలపై తిరుగులేని పట్టు సాధించిన సినీ నిర్మాత రామోజీ ఫిలిం సిటీ అధిపతి, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంతాప సభను శనివారం నిర్వహించారు. సమావేశానికి నటుడు మిలిటరీ ప్రసాద్ అధ్యక్షత వహించారు. జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో
రామోజీరావు చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 2016లో భారతదేశపు అత్యున్నత ద్వితీయ పురస్కారం పద్మ విభూషణ్ అందించి దేశం ఆయన్ను సముచితంగా గౌరవించిందని దిలీప్ రాజా చెప్పారు. హాలీవుడ్ స్థాయిలో నెలకొల్పిన రామోజీ ఫిలిం సిటీని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కావడం తెలుగువారందరూ గర్వించదగిన అంశమన్నారు. క్రమశిక్షణ, వ్యాపార శైలిలో నూతన వరవడి, పట్టుదల లాంటి ఆయుధాలతో రామోజీరావు అభివృద్ధి అంచుల వరకు ఎదిగడంలో అతిశయోక్తి లేదని ఆయన కొనియాడారు. 1984లో శ్రీవారికి ప్రేమలేఖ, అనంతరం మయూరి, ప్రతిఘటన, మౌన పోరాటం, చిత్రం, మనసు మమత, నువ్వే కావాలి లాంటి ఎన్నో క్లాసికల్ను రామోజీ నిర్మించారని గుర్తు చేశారు. ఆయన మరణం పట్ల మా ఏపీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుందన్నారు. ముందుగా రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నిర్మాత చదలవాడ హరిబాబు, సహాయ దర్శకుడు వెంకీరావణ్, నటుడు వేమూరు విజయభాస్కర్, ఇంటూరి విజయభాస్కర్, మన్నే సత్యనారాయణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. The legendary media baron Sri Ramoji Rao sir is no more today. On behalf of Ma AP, our sincere condolences to his family. ఒక పట్టుదల అంటే రామోజీరావు గారిలోనే చూడాలి, క్రమశిక్షణ అన్న రామోజీరావు గారిలోనే చూడాలి, తర్వాత వ్యాపార దృక్పథంలో కొత్త వరవళ్ళు తొక్కే విధానం ఎలా ఉంటుందంటే ఆయనలోనే చూడాలి. ఎందుకంటే అంచెలు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని ఒక కవి గారు రాసినట్లు ఆయన చాలా చిన్న స్థాయి నుంచి ఊహించనంత స్థాయికి ఎదిగారు. ఆయన భారతదేశం గర్వించదగిన ఒక పెద్ద స్టూడియోని రామోజీ ఫిలిం సిటీని తెలంగాణలో నిర్మించారు. రామోజీ ఫిలిం సిటీ ఎన్ని ఎకరాల్లో తెలుసా? 1666 ఎకరాలు. హాలీవుడ్ సినిమా వాళ్ళే వచ్చి రామోజీ ఫిలిం సిటీ చూసి ఆహా ఓహో అనుకుని అక్కడ సినిమాలు తీసుకుని వెళ్ళిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు హీజ్ నో మోర్ అంటే ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ సినిమా పీపుల్ కుడ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దిస్ ట్రూ, బట్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ వాజ్ హ్యాపెన్. ఏదో ఒక రోజున మనిషి పోవాల్సింది తప్పదు. కానీ ఆయన సినిమా నిర్మాతగా ఉన్నా, పచ్చళ్ళ వ్యాపారిగా ఉన్నా, ఒక పత్రిక అధిపతిగా ఉన్నా, ఒక ఛానల్కి అధిపతిగా ఉన్నా, ఒక చిట్ ఫండ్కి అధిపతిగా ఉన్నా, ఎక్కడ ఉన్న వ్యాపారాల్లో ఎన్ని కొత్త విధానాలు తొక్కాలో అన్ని కొత్త విధానాలు తొక్కి తనకంటూ ఒక సొంత క్రేజ్ను ఏర్పాటు చేసుకున్నారు రామోజీరావు గారు. ఆయన నిర్మించిన సినిమాలు కూడా ఐ కెన్ సే ఆల్ దోస్ మూవీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎ రెగ్యులర్ మూవీస్, నాట్ ఎట్ ఆల్ ఎ రెగ్యులర్ ఫార్మాట్. రామోజీరావు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి అసామాన్య మనిషిగా పట్టుదల కృషితో ఆకాశాన్నంత ఎత్తు ఎదిగారు. ప్రతి వాళ్ళు కోరుకుంటారు, కానీ ఆ కృషి, పట్టుదల, నిజాయితీ అవే ఆయన్ని అంతవరకు తీసుకొచ్చాయి. ఒక రంగం కాదు, నా చిన్నతనంలో బరిగొడ్డు కాసుకునేవాడికి కూడా రాజకీయం నేర్పింది ఈనాడు పేపర్. ఈనాడు అంటే పల్లెటూళ్ళలో కూడా తెల్లవారేపటికి ఆ పేపర్ కోసం ఎదురు చూస్తుండేవాళ్ళు. ఒక రంగం కాదు, ఇప్పుడు ఎవరన్నా ఒక రంగంలో నిష్ణాతులు అవుతారు, కానీ ఎన్నో రంగాల్లో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఈటీవీలో, అలాగే లేడీస్కి వసుంధర అనేటువంటి ఐటెం పెట్టి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళ ప్రతిభని ఆయన చాటి చెప్పాడు. అది పేపర్ చదువుతుంటే కళ్ళంబడి నీళ్లు రాక తప్పదు ఎవరికైనా, మనిషి అన్నవాడికి. అంతేకాకుండా ఇప్పుడు జబర్దస్త్ ఉంది, అదొక సరదా టీవీ, అదొక జబర్దస్త్. ఆ రకంగా ఒకటి కాదు, సాహిత్యం మీద, తెలుగు మీద ఆయన ఎంతో సహకారం అందించాడు. దానికో పేపరు, సినిమా సితారా అనే దానికి ఒక పేపరు. ఈ రకంగా ఉషాకిరణ్ అనే సంస్థ పేరు మీద 87 సినిమాలు నిర్మించారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం ఎడ్లవల్లి గ్రామ ప్రజలు టీడీపీ విజయం సాధించిన సందర్భంగా
తెనాలి వైకుంఠపురంలో మొక్కులు తీర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు, నక్క ఆనంద్ బాబు ఇరువురు గెలిచిన సందర్భంగా అదేవిధంగా నక్క ఆనంద్ బాబుకి మంత్రి పదవి రావాలని టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు ఎడ్లపల్లి నుండి 200 మందితో పాదయాత్రగా ఎడ్లపల్లి గ్రామం నుండి దిండుపాలెం, తెనాలి, పినపాడు మీదుగా వైకుంఠపురం చేరుకుని ప్రత్యేక పూజల ద్వారా మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు కాదురా, ఎల్లుంటారు వచ్చేది సోమవారం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వెంకటరమణ గోవింద, రఘుకుల నందన గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తెలుగుదేశం పార్టీ ఒక ప్రభంజనం లాగా మారి యువతలో, ముసలి వాళ్ళలో, మధ్య వయసు వాళ్ళలో అని కాకుండా అందరిలోనూ ఇచ్చేసి ఒక ప్రభంజనం సృష్టించి ఒక రామరాజ్యాన్ని సృష్టించినందుకు మేమందరం సంతోషంగా వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మా మొక్కుని ఇలా చెల్లించుకున్నాము. దేశం సుభిక్షంగా ఉండాలని తెలుగుదేశం ద్వారా మేము కోరుకుంటాం. ఎడ్లపల్లి నుంచి వచ్చాం. వేమూరు నియోజకవర్గం నక్క ఆనంద్ బాబు గారి ఆధ్వర్యంలో మేమందరం అనుకొని ఎడ్లపల్లి నుంచి నరసింహస్వామి గుడి దగ్గర నుంచి పాదయాత్రగా ఇక్కడ దాకా వచ్చాం. అజాత శత్రువు రామోజీరావు అని టీడీపీ నేతలు కొనియాడారు. శనివారం రామోజీ సంస్థల అధినేత రామోజీరావు అకాల మృతికి చింతిస్తూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలతో స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. రామోజీ అంటే అక్షర రూపమని, సామాజిక సంఘ సంస్కర్త అని ఆయన 1974 ఆగస్టు 10న ఈనాడు పత్రికను స్థాపించి అనతి కాలంలోనే తెలుగువారి మానస పుత్రికగా పత్రిక ఎదగటంతో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేదనే వార్త జీర్ణించుకోలేని విధంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గొప్పవాడు మార్గదర్శి చిట్స్ అని స్థాపించి అతి చిన్న స్థాయి నుంచి 10 రూపాయల దగ్గర నుంచి కోట్ల రూపాయల వరకు ఎలా దాచిపెట్టుకోవాలో మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలకి నేర్పి వాళ్ళకి ఎంతో కొంత ఇది ఇలా గనక మనం ఉంటే మనం ఎదుగుదలకి బాగుంటుందన్న ఆలోచనతో ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవలు అందించిన మహానుభావుడు, తెలుగుదేశం పార్టీకి ఎన్నంటి ఉండే గొప్ప వ్యక్తి, ఎన్టీ రామారావు గారికి అతి సన్నిహితుడు. ఎప్పుడు కూడా పత్రికా రంగంలో పొరపాటు అనేది లేకుండా అతను ప్రజలకి నిజాలు తెలియజేసిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. ఒక రైతు కుటుంబంలో పుట్టి తను ఎంతగా ఎదిగినా కూడా రైతుల గురించి, రైతు శ్రేయస్సు గురించి మర్చిపోకుండా అన్నదాత అనే పత్రికను పెట్టి ఆ పత్రికను ఆయన చేసిన వ్యాపారాల్లో అన్నిట్లోకి ఆయనకి లాస్ వచ్చిన పత్రిక అన్నదాత అయినా కూడా ఆ లాసును కూడా ఆయన భరాయించి రైతులకు మేలు చేయాలని అన్నదాత పత్రికను కంటిన్యూ చేసి మొన్నటి వరకు ఇచ్చేశారు. అయినా ఇప్పటికీ కూడా ఆయన టీవీలో ఒక అరగంట ఉదయము సాయంత్రం రైతుల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి రైతుల కోసం ఆయన
చివరి నిమిషం వరకు రైతులకి సేవ చేయాలి, నేను రైతు కుటుంబంలో నుండి వచ్చాను, నేను ఎంత ఎదిగినా రైతును మర్చిపోకూడదని ఆయన రైతుల కోసం నిరంతరం శ్రమించారు. ఇప్పుడు చిన్న విరామం.